ఋగ్వేద శతకము పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు సంకల్పించిన దాంట్లో ఈనాడు ఋగ్వేదం మండలం 10 152 సూక్తం 2వ మంత్రం. దానిలోని విషయం నాయకుని లక్షణములు. ఓం స్వస్తిదా విషస్పతిర్వృత్రః విమృధో వశీ వృషేంద్రః పురయేతు నః సోమపా అభయంకరః. పదార్థము స్వస్తిదాః శుభ మంగళములను కళ్యాణకర ఉత్తమ ఫలములను లభింపచేయు విషస్పతి ప్రజలను అనుయాయులను అనుచర సహచరులను కాపాడువారికి హితమును చేకూర్చు. విమృత గొప్ప గొప్ప సంగ్రామములను భయంకరమగు హింసాకాండను వశీ అదుపులో పెట్టు నిరోధించు. వృత్ర సమస్త విఘ్నములను శత్రువులను నాశనము చేయు. వృష బలవంతుడు సుఖములను కలిగించువాడు. సోమపాహ విద్యా సంపన్నుడు. అభయంకర భయరహితుల చేయు. ఇంద్ర శత్రునాశక వీరుడు. నహ మన పురః మన సమక్షమున ఎదుట ఏతు నడచుగాక. ఇది ప్రతి పదము యొక్క అర్థము. ఇప్పుడు దాని భావార్థము. గొప్ప గొప్ప సంగ్రామములను భయంకరమగు హింసాకాండను జయించి అదుపులో పెట్టుకుని జనులకు సుఖ శాంతినిచ్చువారు. విఘ్నములను శత్రువులను నాశనము చేసి ప్రజలను శుభమంగళములను కళ్యాణకరమ ఉత్తమ ఫలములను మనకు చేయువాడు. బలవంతుడు విద్యా సంపన్నుడు అగును. ఐశ్వర్యవంతుడు శత్రునాశక వీరుడు మన సమక్షమున ముందు నడుచువాడు మనకు నాయకుడగునుగాక. ఇది ఈ వేదంలో ఈ మంత్రంలో పరమాత్మ ప్రజలకు నాయకులు ఎలా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. నాయకుని లక్షణాలు ప్రజలను శత్రువుల నుంచి రక్షించాలి, హింస నుంచి కాపాడాలి. అలాగే ప్రజలకు కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాలు చేయించాలి. అలాంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి. ఆ నాయకులు ఎలాంటి వాళ్ళై ఉండాలి? ఉత్తమ విద్యా సంపన్నుడై ఉండాలి. అలాగే బలవంతుడై ఉండాలి. అప్పుడే శత్రునాశనం చేసే వీరుడుగా ఉండగలడు. అలా నడుచుకున్నవాడు మాత్రమే నాయకుడు అనేది ఈ వేద మంత్రంలో నాయక లక్షణాలను పరమాత్మ మనకు అందించారు. ఓ